ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం డబ్బు నిరంతరం వస్తూ ఉండడానికి, దురదృష్టం తొలగిపోయి అదృష్టవంతులు కావడానికి, అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి చెందడానికి ఒక తేలికైన అత్యంత అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయాన్ని ఇంకా ఎటువంటి సమస్యలకు చేయాలో చెప్తాను. చాలామంది ఉన్నతమైన స్థానాలకి, అంటే సమాజంలో గౌరవంగాను ఉన్నతంగాను ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే సుఖంగా ఇంట్లో ఉన్నవారు చాలామంది మాకు సుఖంగా సంతోషంగా ఉండాలి, సంపదతో త్వరతోగాలి అని చాలామందికి ఆలోచనలు ఉంటాయి. ఎవరైతే అలాంటి ఆలోచనలు ఉంటారో వారు కూడా ఈ ఉపాయం చేస్తే ఖచ్చితంగా మీకు సుఖము, సంతోషము, సంపద ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈ ఉపాయం చేయడం వల్ల చాలా రకాల సమస్యలు, మీరు సమస్య అనుకునే దాని నుండి బయటపడటానికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే ఈ ఉపాయం వల్ల ఇంకొక అత్యంత లాభం ఏంటంటే, ధనానికి, మీకున్న ఆస్తులకు కావచ్చు, మీ ఇంట్లో ఉన్న ధనానికి కావచ్చు, దిష్టి తగలకుండా ఉపయోగపడుతుంది. అలాగే మీరు మీ జీవితంలో డబ్బు సంపాదిస్తూ ఉంటారు, డబ్బు వస్తూ ఉంటుంది, కానీ నిలబడదు. చాలామందికి ఏంటంటే ధనద్వారాలు, అంటే సంపాదన మార్గాలు తెలిసినప్పటికీ కూడా ఆచరణలో వాటిని పెట్టలేరు. అలాంటి వారికి ధనద్వారాలు తెరుచుకుంటాయి. లక్ష్మీదేవి మీకు ఆకర్షింపబడుతుంది. అలాగే ఈ ఉపాయం ఎవరైనా చేయవచ్చు. అంటే జాతి, మతము, కులము ఇలాంటివి ఏమీ లేవు. పదార్థము చెప్పిన విధానాన్ని మీరు ఆచరించగలిగితే నిర్భయంగా ఎవరైనా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని మగవారైనా ఆడవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయం ఉన్నప్పుడు చేయకూడదు. ఇది మొదటి నియమం. ఆహార నిబంధనలు ఏమీ లేదు. స్నానానికి సంబంధించి తలస్నానం చేయవలసిన అవసరం లేదు. అలాగే మైలు ఉంటే, ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉంటే, పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే చేయవద్దు. అలాగే కుటుంబంలో సంతానం, అంటే పిల్లలు పుట్టి ఉండి మైలు ఉంటే అప్పుడు చేయవద్దు. అలాగే ఎవరైనా ఆడపిల్లలు ఇంటిలో పెద్ద మనిషి అయి ఉండి మీకు మైలు ఉంటే చేయవద్దు. మిగతా వారు ఎవరైనా చేసుకోవచ్చు. నెలసరి ఉంది ఇంట్లో, అంటే కుటుంబంలో ఎవరో ఒక నెలసరి ఉంది, మిగతా సభ్యులు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే ఇది ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి చెప్తాను. మైలు తీసుకున్నప్పుడు మాత్రం చేయకూడదు. మిగతా వారు ఎవరైనా నిర్భయంగా చేయవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాల్లో మొట్టమొదటిది వేప చెట్టు వేరు. నేను మీకు వేపాకు చూపిస్తున్నాను, శాంపిల్గా వేరు అనుకోండి. అలాగే 2 పువ్వు ఉన్న లవంగ కావాలి. అలాగే ఎర్రటి క్లాత్ కావాలి. మనం ఆంజనేయ స్వామికి వేసే సింధూరం కావాలి. ఈ పదార్థం మీరు రెడీ చేసుకోండి. ఈ ఉపాయాన్ని మీరు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. అలాగే మీరు ముందుగా మీ దగ్గరలో ఎక్కడైనా వేప చెట్టు ఉంటే దాని దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి చెట్టుకి కొద్దిగా నీరు పోయండి. నీరు పోసి చిన్న వేరు మొక్క తెచ్చుకోండి. మాకు అవకాశం లేదండి అంటే నర్సరీకి వెళ్ళండి. వేప చెట్టు అక్కడ నర్సరీలో దొరుకుతూ ఉంటాయి, తెచ్చుకోండి. ఇంట్లో కుండీలో పెట్టుకోండి. ఆ వేరునైనా తర్వాత తీసుకోవచ్చు. ఈ ఉపాయాన్ని అంటే ఎక్కడెక్కడ తీసుకోవాలని ఉంటుంది. మీరు పార్కుల్లో తీసుకోవచ్చు, దేవాలయాల్లో తీసుకోవచ్చు, మామూలుగా కాలువ గట్ల మీద కానీ, చెరువు గట్ల మీద కానీ, ఇంటి దగ్గర ఉన్నదైనా తీసుకోవచ్చు. ఈ అనుమానం కూడా మీకు క్లియర్ అయింది అనుకుంటాను. అలాగే తీసుకునే ముందు మాత్రం నీరు పోసి నమస్కారం చేసుకొని తీసుకోవాలి. నీరు పోయకుండా, నమస్కారం చేయకుండా తీసుకోవద్దు. చిన్న వేరు మొక్క, చిన్న మొక్క చాలు. మీరు వేరుని ఉదయం నుండి సాయంత్రం 5 లోపు మాత్రమే తీసుకోవాలి. అంటే ఉదయం 5 గంటల దగ్గర నుంచి సాయంత్రం 5 గంటలలోపు తీసుకోవాలి. అంటే సూర్యుడు ఉదయించే సమయం నుంచి సూర్యాస్తమయ సమయం వరకు. విదేశాల్లో ఉన్నవారికి అవకాశం ఉంటే చేయండి, అవకాశం లేకపోతే చేయవద్దు. అలాగే ఇంటికి తెచ్చుకున్న తర్వాత
వేరుని శుభ్రంగా నీటితో కడగండి. ఆ వేరు ఆరిన తర్వాత మీ దేవుడి గదిలో మీ దేవుడి ముందు ఈ వేరుని పెట్టండి. తర్వాత ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి. ఇలాంటి క్లాత్, కొత్త క్లాత్ తీసుకోండి. దానిలో ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీరు ఎవరైతే చేస్తున్నారో ఈ ఉపాయం చేసేవారు, ఆడవారు కానీ మగవారు కానీ, నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి. అవుతుంది అన్న భావంతో చేయండి. నమ్మకం లేనివారు కానీ విశ్వాసం లేనివారు కానీ పొరపాటున ప్రయత్నం చేయవద్దు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి మీరు అడుగుతూ ఉన్నారు. మన ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళండి, లేదా ప్లేలిస్ట్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళండి. మీరు ఏదైతే ఆచరించగలుగుతారో దాన్ని ప్రయత్నించండి. మీకు చేయాలనిపించలేదు, ప్రయత్నం చేయవద్దు. అలాగే పదార్థం దొరకలేదు, చేయవద్దు. సమయం చెప్పిన రోజు కాకుండా వేరే రోజు ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే ఉపాయాల్లో సమయానికి పదార్థానికి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ఆ సమయంలో ఆ పదార్థం మనకి సహాయం చేస్తుంది. కాబట్టి అది మీకు వీలైతేనే చేయండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇలా ఎర్రటి క్లాత్ తీసుకోండి. నేను చూపిస్తాను. ఇలా క్లాత్ తీసుకోండి. దానిలో వేరు పెట్టండి. నేను శాంపిల్ చూపిస్తాను మీకు. ఇలా వేరు మొక్క పెట్టండి. తర్వాత దానిపైన వేరు పెట్టిన తర్వాత కొద్దిగా సింధూరాన్ని వేయండి. ఇలా సింధూరం మనం ఆంజనేయ స్వామికి వాడుతుంటాం కదా, ఆ సింధూరాన్ని. తర్వాత 2 లవంగాలు, ఈ పువ్వు ఉన్న లవంగాలు, పువ్వు ఉండాలి లవంగానికి. ఈ 2 లవంగాలు పెట్టండి. ఇలా మీరు తర్వాత సాంబ్రాణి ధూపాన్ని చూపించండి. అంటే ధూప్ స్టిక్ చూపించవచ్చు, సాంబ్రాణి చూపించవచ్చు. మనం ఇంట్లో మనం రెగ్యులర్గా వాడుకునే సాంబ్రాణి పుల్లల ధూపం కూడా చూపించవచ్చు. అంటే స్టిక్స్ కూడా వచ్చాయి కదా, ఏదైనా చూపించవచ్చు. చూపించిన తర్వాత మీ ఇష్టదైవాన్ని మనసులో మీరు సమస్యలు తొలగిపోవాలని కోరుకోండి. అంటే ఇష్టదైవాన్ని తలుచుకొని మీరు ఇష్టదైవాన్ని తలుచుకొని మనసులో ఉన్న కోరికలు, మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తొలగిపోవాలని కోరుకోండి. అలాగే డబ్బు నిరంతరం వస్తూనే ఉండాలని, వ్యాపార అభివృద్ధి కలగాలని, మీ సమస్త కోరికలు మీ మనసులో బలంగా ఉన్న కోరికలన్నీ కోరుకోండి. ఎన్ని కోరికలు కోరుకోండి. తర్వాత దీన్ని మూటగా కట్టండి. మీరు దీన్ని చక్కగా నేను చూపిస్తాను. చిన్న మూట, పెద్దగా కూడా రాదు, చిన్నగా ఇలా మూటగా కట్టండి. ఇలా కట్టండి. మూటగా కట్టి దీన్ని మీరు ఇంట్లో ఉండేవారు మీరు డబ్బులు ఎక్కడ పెడతారో అక్కడ పెట్టుకోండి. వ్యాపారస్తులు షాపులో గల్లాపెట్లు పెట్టుకోవచ్చు. అంతకుముందు వీడియోలు చేసామండి, వాటితో పాటు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీరు ఆఫీస్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ వాహనం నడిపేవారు కూడా ఇది తయారు చేసుకొని వారు మామూలు డస్క్లో డబ్బులు పెడుతూ ఉంటారు కదా, బండిలో కూడా అక్కడ పెట్టుకోవచ్చు. ఈ ఉపాయాన్ని ఒక్కసారి చేస్తే చాలు, మిమ్మల్ని వెంటాడుతున్న దురదృష్టం తొలగిపోతుంది. అదృష్టవంతులు అవుతారు. మీ డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది. లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి. మీ సంపదకి దిష్టి తగలకుండా ఉంటుంది. మరి అసలు విషయం చెప్పలేదు మీకు నేను. ఈ వీడియోని ఎప్పుడు చేయాలి అంటే ఇది ఏ రోజులో చేయాలి? ఈ ఉపాయాన్ని 3 రోజులు చేయవచ్చు. ఒకటి ఆదివారం నాడు, రెండోది మీరు గుర్తుంచుకోండి, ఆదివారం నాడు తెచ్చుకొని చేయాలి. అలాగే లేదా మంగళవారం నాడు, లేదా శనివారం. ఆదివారము, మంగళవారము, శనివారం, ఈ 3 రోజుల్లో మీరు ఏ రోజునైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. మరి ఇది ఎప్పుడు మార్చుకోవాలి అంటే ఈ ఉపాయాన్ని ఎప్పుడు మార్చుకోవాలని మనం ఉంటుంది. మీరు ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా మీ దగ్గర నెల రోజులు ఉంచుకొని ఆ తర్వాత దీన్ని తీసి మళ్ళీ కొత్తదాన్ని ఆదివారం నాడు కానీ, మంగళవారం నాడు కానీ, శనివారం నాడు కానీ చేసుకోవచ్చు. అంటే ఈరోజు ఆదివారం చేసామండి, రేపు మళ్ళీ ఆదివారమే చేయాలా అలా ఏం లేదు, మంగళవారం చేయవచ్చు. ఈ 3 రోజుల్లో మాత్రమే చేయాలి, మిగతా రోజుల్లో చేయకూడదు. రెండవది ఏంటంటే మీరు నెలకొక్కసారి ఈ మూటని మార్చుకుంటూ ఉండండి. చిన్న క్లాత్ తీసుకోండి, ఒక కొత్త తెచ్చుకొని పెట్టుకుంటూ ఉండండి. ఈ తీసిన మూటని ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి.
అంతే తప్ప మీరు మనుషులు తిరిగే ప్రదేశంలో వేయవద్దు. ఇది కంపల్సరీ. మీకు వేప వేరు దొరకడం లేదు, చేయవద్దు. ఈ పదార్థం దొరకడం లేదు, చేయవద్దు. ఈ దొరికితేనే చేయండి. ఎందుకంటే చాలా శక్తివంతమైన తేలికైన ఉపాయం. డబ్బు నిరంతరం రావడానికి, ధన ద్వారా తెరుచుకోవడానికి, మీరు అదృష్టవంతులు కావడానికి మీ దగ్గర ఇది పెట్టుకోవడం వల్ల మీకు ప్రాకృతికమైన ప్రేరణ కలుగుతుంది. మీరు చేసే ఉపాయాలు అంతకుముందు చాలా చేస్తున్నామంటే చేయవచ్చు. మీరు గుర్తుంచుకోండి, ఏ ఉపాయం చేసినా ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయం చేయవద్దు అని చెప్తే మాత్రం చేయవద్దు. అంతేగాని ఏమీ చెప్పలేదనుకోండి, నిర్భయంగా చేయవచ్చు. కానీ ఇక్కడ నియమం ఏంటంటే పదార్థము, సమయము, విధానము. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఉపాయాలు, తాంత్రిక ఉపాయాలు పదార్థం చేస్తున్నామని గుర్తుంచుకోండి. మీరు నమ్మకం, విశ్వాసంతో ప్రయత్నించేయండి. పరాదేవత యొక్క అనుగ్రహంతో మీ ప్రతి కోరిక నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.